2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్హాన భర్జనలు పడ్డ తర్వాత టీడీపీ, జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇదిలా ఉండగా కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేన 24 సీట్లకే పరిమితం కాగా 5 స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటిదాకా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని భావించగా ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుండి జనసేనలో చేరిన టీడీపీ నేత ఆంజిబాబుకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్హాన భర్జనలు పడ్డ తర్వాత టీడీపీ, జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇదిలా ఉండగా కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేన 24 సీట్లకే పరిమితం కాగా 5 స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటిదాకా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని భావించగా ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుండి జనసేనలో చేరిన టీడీపీ నేత ఆంజిబాబుకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్హాన భర్జనలు పడ్డ తర్వాత టీడీపీ, జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇదిలా ఉండగా కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేన 24 సీట్లకే పరిమితం కాగా 5 స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటిదాకా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని భావించగా ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుండి జనసేనలో చేరిన టీడీపీ నేత ఆంజిబాబుకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్హాన భర్జనలు పడ్డ తర్వాత టీడీపీ, జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇదిలా ఉండగా కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేన 24 సీట్లకే పరిమితం కాగా 5 స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటిదాకా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని భావించగా ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుండి జనసేనలో చేరిన టీడీపీ నేత ఆంజిబాబుకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్